హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఎవరు చేసినా తప్పు తప్పే. సిదిరి అప్పలరాజు కొడుకు కానీ, అదేవిధంగా జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కొడుకు చేసింది కూడా తప్పు తప్పే. ఈ విషయంలో మనం వాస్తవాలను మాట్లాడుకోవాలి. సిదిరి అప్పలరాజు కొడుకు ఏం చేశాడు? ఒక గొర్రెల కాపర్ని బైక్తో గుద్దేసి ఆ తర్వాత ఎవరో మరో వ్యక్తిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఈ వ్యక్తే ఆ గొర్రెల కాపరిని గుద్దాడని చెప్పి అతన్ని నిందితుడిగా చూపిస్తూ ఈ సిదిరి అప్పలరాజు కొడుకుని బయటపడేయాలనే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజుల్లో సిదిరి అప్పలరాజు కొడుకే ఆ గొర్రెల కాపరిని గుద్దాడనే విషయం బయటకు వచ్చిన తర్వాత అతన్ని తండ్రిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగిన కథ ఏంటో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తమ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి కుమారుడు చేసిన తప్పును తాను ఇది తప్పే అని చెప్పకుండా, ఇందులో ఒక 45 ఏళ్ల వ్యక్తి, ఆల్రెడీ ఆయన వయసు అయిపోయింది, కేవలం ఒక అబ్బాయి 18 ఏళ్ల పిల్లోడు బైక్ యాక్సిడెంట్ చేసిన దానికి ఇంత మీరు రచ్చ చేయాలా, సిదిరి అప్పలరాజును అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా అని చెప్పేసి నానా హడావిడి చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఈ సమయంలో నిజాయితీగా వ్యవహరించకుండా, అది ఎవరు చేసినా తప్పు తప్పే అని చెప్పకుండా తన పార్టీకి సంబంధించిన వ్యక్తిని అనుకూలంగా, అంటే తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశాడు. ఆ గొర్రెల కాపరి కుటుంబానికి న్యాయం చేయపోగా అతని కుటుంబం ఇవాళ రోడ్డు మీద పడింది. ఇక మరొకటి లింగమనేని సంజీష్, ప్రముఖ పారిశ్రామికవేత్త, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి. జనసేన పార్టీ అధినేత కూడా ఈ లింగమనేని రమేష్ చాలా సన్నిహితంగా ఉంటాడు. ఆయన కొడుకే ఈ సంజీష్. ఇతను ఆగస్టు 16వ తేదీన చాలా ఖరీదైన కారు, లగ్జరీ కారుతో ఇన్నార్బిట్ మాల్ ఎదురుగా జరిగిన యాక్సిడెంట్లో భారతీముఖి అనే అమ్మాయి చనిపోయింది. ఈ అమ్మాయి ఇన్నార్బిట్ మాల్లో పనిచేస్తుంది, సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఈమె టిఫిన్ చేయడానికో లేదా లంచ్కో ఆ రోడ్ అవతల ఉన్నటువంటి హోటల్లోకి వెళ్ళి ఆ టిఫిన్ చేసి ఆమె బయటకు వస్తున్న, ఆ రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో చాలా వేగంగా వచ్చి ఇతను గుద్దేశాడని చెప్పి స్థానికులు చెప్తున్న మాట. అయితే ఇది ఆగస్టు 16వ తేదీన జరిగిన చాలా లేటుగా ఇది బయటకు వచ్చిన విషయం. అక్కడ వాస్తవాలు ఏంటి, స్థానికులు చెప్తుంది ఏంటి అంటే, ఈ సంజీష్ చాలా వేగంగా వచ్చి ఆ రోడ్డు క్రాస్ చేస్తున్న అమ్మాయిని గుద్దేశాడు. ఆ అమ్మాయి దాదాపు 10 మీటర్ల దూరంలో ఎగిరి పడిందంట. ఆ వెంటనే ఈయన కారు ఆపేసిన తర్వాత జనాలు చుట్టుముట్టారు. ఈ అబ్బాయి కూడా ఎక్కడికి పారిపోలేదు, కారులోనే కూర్చున్నాడు. ఆ తర్వాత 108కి కాల్ చేశారు, అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చేంత వరకు ఇతను పక్కనే ఉన్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని హాస్పిటల్లోకి తీసుకెళ్లారు. హాస్పిటల్లోకి తీసుకెళ్లిన తర్వాత కొంతసేపటికి ఆ అమ్మాయి చనిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇతనేం పారిపోలేదు. యాక్సిడెంట్ చేయగానే తప్పించుకొని పారిపోయి ఆ తర్వాత అక్కడ వేరే వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇతనే యాక్సిడెంట్ చేశాడనే ఇలాంటి డ్రామాలు ఏం చేయలేదు. తను తప్పు చేశాడు, సరే అతను లొంగిపోయాడు. లొంగిపోయిన తర్వాత అతనికి ఆల్కహాల్ టెస్ట్ జరిగింది, అదేవిధంగా డ్రగ్స్ టెస్ట్ కూడా జరిగింది. ఈ రెండిట్లలో నెగిటివ్ వచ్చింది. అతను ఎలాంటి మాదక ద్రవ్యాలు కానీ ఎలాంటి మద్యం కూడా సేవించలేదు అనేది క్లియర్గా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారంటే, ఎందుకైనా మంచిదని చెప్పి వాళ్ళు రక్త నమూనాలను కూడా సేకరించారు. దానికి సంబంధించిన రిజల్ట్ ఇంకా రాలేదు. సో ఇక్కడ అది జనసేన పార్టీకి సంబంధించిన ఎంపీ కొడుకు చేసినా అది తప్పే, అక్కడ సామాన్యుడు చేసినా తప్పే, అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రి కొడుకు చేసినా తప్పే. అక్కడ ఎవరు చేసినా తప్పును తప్పే అని చెప్పాలి. ఆ తర్వాత మళ్ళీ తప్పించుకునే కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా మేము పెద్ద పొజిషన్లో ఉన్నాం, హై ప్రొఫైల్కి సంబంధించిన మేము వ్యక్తులం అని చెప్పి మంత్రుల చేత లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏం జరిగినట్లుగా పెద్దగా లేదు. అయితే సాక్షి మాత్రం ఏమంటుందంటే, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఈ అబ్బాయిని తప్పించేందుకు చాలా ప్రయత్నాలు జరిగినాయి, కానీ అక్కడ పోలీస్ ఆఫీసర్ అలాంటి వాటికి ఏం ఒప్పుకోలేదు, అందువల్లనే ఇతను లొంగిపోక తప్పలేదని చెప్పి సాక్షి కథనాలు వేసింది. నిజానికి మనకున్న సమాచారం ప్రకారం అయితే ఇతను ముందే లొంగిపోయాడు. ఎందుకంటే అక్కడ డ్రైవర్ సీట్లో కూర్చుంది అతనే, ఆ డ్రైవర్ సీట్లో కూర్చుంది ఆ ఫోటో అదే, ఆయనే కూర్చున్నాడు. అక్కడ ఛాన్స్ లేదు, సీసీటీవీ ఫుటేజుల్లో కూడా ఈ అబ్బాయి ఉన్నట్లు క్లియర్గా కనబడుతుంది. కాకపోతే ఇది ఎందుకు లేట్ అయింది అనేది ఇక్కడ అంతుబట్టని మిస్టరీ. మరి అప్పటి వరకు ఏదైనా లోపాయికారంగా అమ్మాయి కుటుంబంతో మాట్లాడి జరిగిన నష్టానికి మేమైనా డబ్బులు ఇస్తామని ఏమైనా చెప్పారా అనేది మనకైతే సమాచారం లేదు. కానీ ఈ అబ్బాయి మాత్రం అక్కడ స్థానికులు క్లియర్గా చెప్తుంది ఏంటంటే, అతనేం పారిపోలేదు, అక్కడే ఉన్నాడు.
కానీ ఆ వెంటనే ఆ 108కి అంబులెన్స్ కూడా ఈ అబ్బాయి ఫోన్ చేశాడు, ఇంకా చాలా మంది కూడా ఫోన్ చేశారు. కానీ దురదృష్టవత్తు అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం కంపల్సరీగా జరగాలి. ఎందుకంటే ఆ అమ్మాయి మీద ఆధారపడి బతుకుతున్నారు ఆ కుటుంబం. ఇన్నర్ బిట్మాన్లో సేల్స్ డిపార్ట్మెంట్లో అమ్మాయి పనిచేస్తాం. ఇలా హై ప్రొఫైల్కి సంబంధించిన వ్యక్తులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ లగ్జరీ కార్లలో చాలా స్పీడ్తో, మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడున్నాం, హైవే రోడ్ల మీద మీరు ఎంతైనా స్పీడ్గా వెళ్ళండి అయ్యా, కానీ జనాలు తిరిగే రోడ్లపై కూడా మీరు వేగంగా వెళ్తే ఏంటి? ఇవాళ అమాయకులను పుట్టలు పెట్టుకుంటున్నారు కదా. ఖచ్చితంగా ఈ విషయంలో ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగాలి. అది ఎవరైనా కూడా, ఆ జనసేన పార్టీకి సంబంధించి కాంగ్రెస్ కానీ, లేకుంటే గవర్నమెంట్ తెలంగాణలో గవర్నమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కొడుకు చేసిన తప్పు తప్పే. ఎందుకంటే తప్పును మనం తప్పని చెప్పి తీరాలి. అందుకే సంజు చేసింది 100% తప్పే. ఖచ్చితంగా దీనిపైన మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇక్కడ అటు పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ, ఇటు లింగమనేని రమేష్కి సంబంధించి కానీ, టీడీపీకి సంబంధించినటువంటి పెద్దల నుంచి కానీ ఎలాంటి ఇప్పటివరకైతే దీనిపైన ఎవరు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి లాగా వచ్చి ఏదో అమాయకంగా ఏదో అలా స్పీడ్లో వెళ్తూ అమ్మాయి సడన్గా అడ్డం వస్తే ఏం చేయాలో అర్థం కాకుండా అతను గుద్దేశాడని చెప్పి ఇలాంటి కవరింగ్ కార్యక్రమాలు ఏం చేయట్లేదు. వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే మన వైపు తప్పు ఉంది కాబట్టి 100% సైలెంట్ అవ్వాల్సిందే. అలా ఇప్పుడు సంజీవ్ విషయంలో ఇటు జనసేన నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, అటు లింగమనేని రమేష్ ఫ్యామిలీ నుంచి కానీ, ఎక్కడి నుంచి కూడా దీన్ని కవర్ చేసే కార్యక్రమాలు అయితే జరగట్లేదు. కానీ వాస్తవానికి అతను తప్పు చేశాడు. మరి ఎలాంటి శిక్షలు పడుతున్నాయి ఏంటనేది వెయిట్ అండ్ సీ.